హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి ఒక మ్యాజికల్ లిక్విడ్ గురించి అనమాట. ఆ లిక్విడ్ని యూజ్ చేసి మనము ఏదైనా క్లీన్ చేసేయచ్చు అనమాట మన ఇంట్లో. లైక్ మన స్టవ్ కానీ, టైల్స్ కానీ, కింద ప్లాట్ఫామ్ కానీ. ఈ స్టవ్ అనేది చాలా ఇంపార్టెంట్ కిచెన్లో. అందరూ యూజ్ చేస్తూనే ఉంటాము అండ్ ఎవ్రీడే ఏదో ఒకటి దాని మీద పడుతూనే ఉంటుంది. అది కొంచెం డర్టీగా అవుతూనే ఉంటుంది. బట్ నేను ఏంటంటే ఒక 1 వీక్ నుంచి దాన్ని క్లీన్ చేయలేదన్నమాట. ఎందుకు అంటే ఈరోజు నేను ఒక మ్యాజిక్ లిక్విడ్ తయారు చేస్తున్నాను, దాంతో క్లీన్ చేసి చూపిద్దాము అని చెప్పేసి. సో ఇంకా లేట్ చేయకుండా నేను జస్ట్ వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ మ్యాజిక్ లిక్విడ్ ఎలా తయారు చేస్తాను, అంతకన్నా ముందు నా స్టవ్ ఎంత డర్టీగా ఉందో కూడా నేను మీకు చూపించేస్తాను. నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి దాన్ని అసలు క్లీనే చేయలేదన్నమాట. చాలా మురికి, చాలా డర్ట్, బంక, ఆయిల్ అంతా పేరుకొని పోయింది. మనం వంట వండుతూ ఉంటాం కదా, అంతా బయటపడిపోయి పాలు పొంగిపోయి అలా చాలా చాలా అయ్యాయి అనమాట నా స్టవ్ మీద. సో అవన్నీ పడడం వల్ల ఎంత అంటే చాలా జిడ్డుగా మురికి పట్టిపోయిందనమాట. దాన్ని ఈ మ్యాజిక్ లిక్విడ్ వల్ల ఎలా క్లీన్ చేస్తాను, జస్ట్ 5 మినిట్స్లో ఎలా క్లీన్ అయిపోతుంది అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది నా స్టవ్ అనమాట. ఒక వారం 10 రోజుల నుంచి దాన్ని క్లీన్ చేయక మొత్తం జిడ్డు, ఆయిల్, మరకలు, స్టెయిన్స్ ఏమేమి ఉండాలో అన్నీ ఆ స్టవ్ మీద ఉన్నాయి. అండ్ అవన్నీ బాగా ఎండిపోయాయి కూడా ఈ స్టవ్ మీదనే కాదు, స్టవ్ వెనకాల ఉన్న ఈ టైల్స్ మీద కూడా అన్ని మరకలు పడ్డాయి అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే కొంచెం కష్టం ఉండదు, ఈజీగానే అయిపోతాయి. బట్ ఇది ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ఇలానే పెట్టాను కాబట్టి క్లీన్ చేయడం అయితే కొంచెం కష్టమే. సో ఇది నా స్టవ్ చూసారు కదా అందరూ, ఎంత డర్టీగా ఉందో. ఇప్పుడు దాన్ని జస్ట్ ఒక 5 మినిట్స్లో మ్యాజిక్ లిక్విడ్తో ఎలా క్లీన్ చేస్తాను. ఫస్ట్ మనం మ్యాజిక్ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. దానికి మనకు కొన్ని ఐటమ్స్ అనేవి కావాలి, అవి నేను జస్ట్ మీకు ప్రాసెస్ చేసేటప్పుడు చూపించేస్తాను. ఓకే, ముందుగా నేను ఒక కెటిల్ తీసుకున్నాను. దీంట్లో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట. ఈ వాటర్ అన్నది మనం ఎయిదర్ మినరల్ వాటర్ తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్ ట్యాప్ వాటర్ కూడా తీసేసుకోవచ్చు. నేనైతే ట్యాప్ వాటర్ తీసుకొని ఇవి బాగా బాయిల్ అయ్యేంత వరకు అలానే పెట్టాను అనమాట. ఎంత అంటే దాని కొద్దీ అదే ఆఫ్ అయిపోతుంది కెటిల్, అంతవరకు నేను బాయిల్ చేశాను. చూడొచ్చు బాగా తెల్లిపోతూ ఉన్నాయి. ఈ వాటర్ని నేను ఒక స్టీల్ బౌల్లో తీసేసుకున్నాను అనమాట. తీసుకొని వంట సోడా ఉంటుంది కదా మనకు, అది ఒక 2-3 స్పూన్స్ జస్ట్ యావరేజ్గా వేసేసాను అనమాట. నేను వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెనిగర్. మీరు ఇక్కడ చూసారా బబుల్స్ అన్నీ వస్తున్నాయి, కొంచెం రియాక్షన్ అనేది స్టార్ట్ అయింది. జస్ట్ వెనిగర్ కూడా నేను ఒక 2-3 కప్స్ లాగా వేసాను. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు లిక్విడ్ డిష్ వాషర్ అనమాట. ఈ లిక్విడ్ డిష్ వాషర్ కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ లాగా నేను యాడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా కావాలి అనుకుంటే కొంచెం సర్ఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇక్కడ నేను సిజర్ తోటి అంతా మిక్స్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు సిజర్ అప్పుడే లిక్విడ్లో ఉన్నదంతా వైట్ కలర్లో వచ్చేసింది, క్లీన్ అయిపోయింది. సో ఇదన్నమాట మనం మ్యాజిక్ లిక్విడ్ ప్రిపేర్ చేసుకునే విధానం. అండ్ మనకి ఇప్పుడు మ్యాజిక్ లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది. జస్ట్ ఇంకా మనం ఎలాంటి లేట్ చేయకుండా వెంటనే స్టవ్ అనేది క్లీన్ చేసేసుకుందాము. క్లీనింగ్ స్టార్ట్ చేయబోయే ముందు మనకు కొన్ని వెపన్స్ కావాలి కదా క్లీనింగ్ కోసం. అండ్ నేను తీసుకున్న వెపన్స్ ఏంటంటే ఫస్ట్ టైల్ స్క్రబ్బర్ అనమాట. ఈ టైల్ స్క్రబ్బర్ చాలా యూజ్ అవుతుంది మనకు, టైల్ స్క్రబ్బర్. అండ్ ఏదైనా ఒక పాత స్క్రబ్ ఉంటే స్క్రబ్ తీసుకోండి. అండ్ ఇవి వచ్చేసి కిచెన్ డస్టర్స్ అంటారు వీటిని. కిచెన్ డస్టర్ ఒకటి చాలు మనకు. అండ్ ఒక తడిగుడ్డ, పొడిగుడ్డ కావాలన్నమాట. నేను 2 తీసుకున్నాను. ఇది మా బాబు టీషర్ట్ అండ్ ఇది మా బాబు నిక్కర్ అనమాట. సో ఈ 2 తీసుకున్నాను. అంటే కొంచెం మెత్తగా ఉండాలి క్లాత్, అంటే తడి పీల్చుకునేలా ఉండాలన్నమాట. సో నేను ఈ 2 తీసుకున్నాను. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం. ప్రిపేర్ చేసుకున్న ఈ క్లీనింగ్ లిక్విడ్ని నేను అలా స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ టైల్స్ మీద అలా టైల్ స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేస్తున్నాను అనమాట, రబ్ చేస్తూ ఉన్నాను. చేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తాను నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ అంటే టైల్స్ కూడా క్లీన్ చేస్తున్నాను కాబట్టి కిందంతా వాటర్ చేరిపోతుందని చెప్పేసి కింద స్లాబ్ మీద అండ్ స్టవ్ మీద కూడా అంతా నేను ఆ లిక్విడ్ని చల్లి పెట్టాను. అండ్ స్టవ్ నానడానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఇమీడియట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు చూపిస్తాను. నేను ఇలా రబ్ చేస్తుంటే మొత్తం అంతా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి అంతా డ్రై అయిపోయింది కదా, బట్ స్టిల్ అసలు లిక్విడ్ వేసి ఇలా క్లీన్ చేస్తుంటే అంతా వచ్చేస్తుంది, చూసారా. సో అంత స్టవ్ మొత్తం నేను ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. దీనికి మనకు ఎక్కువసేపు ఏం పట్టదు, జస్ట్ 2 మినిట్స్లో అంతా క్లీనింగ్ అంతా అయిపోతుంది మనకు. మీరే చూస్తున్నారు కదా, జస్ట్ ఇలా రబ్ చేస్తుంటే వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా బార్డర్స్ ఉన్నాయి కొంచెం, అంటే డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ దగ్గర కొంచెం బ్లాక్గా చేరిపోయింది. అక్కడ మాత్రం కొంచెం స్ట్రెస్ చేసి మనం రబ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా అంతా స్క్రబ్ చేస్తే ఇలా వచ్చిందనమాట నాకు స్టవ్ అన్నది. అండ్ నేను ఒక బౌల్లో నార్మల్ వాటర్ తీసేసుకున్నాను. తీసుకొని ఒక ఈ గుడ్డని తడి చేసేసి మొత్తం టైల్స్ని, స్లాబ్ని ప్లస్ స్టవ్ని అంతా క్లీన్ చేసేస్తాను.
సారీ అండి, ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిపోయింది. నేను టైల్స్ని క్లీన్ చేశాను, బట్ ఆ క్లిప్పింగ్ ఎలానో మరి డిలీట్ అయిపోయింది, నాకు తెలియలేదు. బట్ అంతా క్లీన్ చేసిన తర్వాత టైల్స్ మనకు ఇలా వచ్చాయన్నమాట. చాలా నీట్గా వైట్గా అసలు వచ్చేసాయి. ఒక్క చిన్న మార్క్ కూడా లేకుండా వచ్చేసింది మనకు టైల్స్ అన్నది. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ అనేది క్లీన్ చేస్తున్నాను నేను. ఈ మొత్తం ఈ తడిగుడ్డతోటి నేను క్లీన్ చేస్తున్నాను అనమాట. మీకు కావాలి అంటే నేను చూపించాను కదా ఇందాక డస్టర్ అని చెప్పేసి, కిచెన్ డస్టర్ అని, దాంతో కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. బట్ నేను అది సరే తర్వాత యూస్ చేద్దాము అన్నట్లుగా పక్కన పెట్టేసి మొత్తం తడిగుడ్డతోటి క్లీన్ చేస్తున్నాను అనమాట. మొత్తం సైడ్స్ అన్నీ క్లీన్ చేసేస్తున్నాను నేను. తడిగుడ్డతో క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత నేను ఇలా పొడిగుడ్డతోటి ఒక్కసారి అంతా పైన రబ్ చేస్తున్నాను, అంటే జస్ట్ తుడిచినట్లు చేస్తున్నాను అనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం షైనీనెస్ అన్నది వస్తూ ఉంటుంది మనకు. అండ్ నేను స్టవ్ క్లీన్ చేసిన తర్వాత కింద ఉన్న స్లాబ్ కూడా క్లీన్ చేస్తాను, ఎందుకంటే అక్కడ కూడా నేను స్ప్రింకిల్ చేసి పెట్టుకున్నాను కదా. ముందే కింద స్లాబ్ క్లీన్ చేసేస్తే స్టవ్ పైన ఇదంతా కింద పడుతుంది కదా, సో మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ నేను స్టవ్ క్లీన్ చేశాను. అండ్ ఇప్పుడు స్లాబ్ కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట నేను. మీరు ఇక్కడ చూడొచ్చు స్లాబ్ ఎంత షైనీగా ఉందో. అండ్ నేను ఇప్పుడు స్టవ్ పెట్టేసుకొని వాటి యాక్సెసరీస్ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఈ స్టవ్ పైన మెటల్వి ఉన్నాయి కదా, అవి కూడా నేను అంతా వాష్ చేసేసుకున్నాను. ఈ బర్నర్స్ పెట్టేసుకుంటున్నాను అండ్ వాటి కింద నాబ్స్ కూడా నేను అంతా అరేంజ్ చేసేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇలా అయిపోయింది. జస్ట్ 2 to 5 మినిట్స్లో అంతా క్లీన్ అయిపోయిందండి. మీరు చూడొచ్చు మొత్తం స్లాబ్, స్టవ్ అండ్ ప్లస్ టైల్స్ మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. నేను ఒకసారి ఇది బిఫోర్ వీడియో అండ్ ఆఫ్టర్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, సో దట్ మీకు డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది అనమాట. ముందు ఎలా ఉంది అండ్ ఈ లిక్విడ్ యూస్ చేసి క్లీన్ చేసిన తర్వాత మనకు ఎలా అయిపోయింది అన్నది. మీరు ఇక్కడ చూడొచ్చు చాలా డర్టీగా ఉంది ఇక్కడ, వేరాజ్ తర్వాతలో ఇక్కడ చూస్తే ఎంత క్లీన్గా ఉందో మీకే అర్థమవుతుంది. మొత్తం టైల్స్ కానీ స్టవ్ కానీ చాలా క్లీన్గా ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.